అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీ మిథున రాశి వారికి మీ రాశ్యాధిపతి దశమ స్థానంలో రవితో కలిసి ఉండడము గొప్ప అదృష్టం అండి. చాలా అద్భుతమైన తెలివితేటలు గలవారు మీరు. ప్రతి పనులను మీరు ముందంజలో ఉంటారు. చాలా డైనమిక్గా, తెలివిగా ప్రతి విషయాన్ని గుర్తుపెట్టిన తత్వంలో మీరు ఉంటారు. ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్గా, శాస్త్రవేత్తలుగా మీరు బాగా డెవలప్ అవుతారు. మీకు ద్వితీయ భావంలో కుజుడు ఉండడం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అండి. అంటే కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు రావడము, చదువులు ముఖ్యంగా చదువులు ఆటంకాలు కలగడము ఇవి ఉంటాయి. కుజుడు ద్వితీయ భావంలో ఉంటే చదువులకు ఆటంకాలు ఉంటాయని శాస్త్రం చెప్తోంది. అలాగే ద్వితీయ భావంలో కుజుడు ఉండడం వలన కూడా మీలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే భూముల వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశము ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విషయంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడము అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తరచూ మీరు ప్రయాణాలు చేస్తారండి. ఆ ప్రయాణాల్లో సక్సెస్ అవుతారు, విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి కానీ, చెల్లెలు కానీ, మీ సోదరమణులకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వాళ్ళకి మీరు ఫైనాన్షియల్గా కానీ, మాట పరంగా కానీ మీరు సహాయ సహకారాలు ఖచ్చితంగా మీరు చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కూడా మీకు ఉపయోగాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయండి మీకు. వాటిని కార్యరూపంలో దాలుస్తూ ఉంటారు. కష్టపడి పని చేస్తుంటారు. ఏ పని కూడా నిర్లక్ష్యం చేయరు. ఒక టార్గెట్, ఓ పని చేయాలని నిర్ణయించుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మీరు దాని మీదే ఉంటారు. అది గొప్పతనం. మిథున రాశి వాళ్ళ యొక్క గొప్పతనం అదే. తెలివైన వాళ్ళు మీరు. అంతేకాకుండా మీరు ఫోర్త్ భావం అంటే కేతు ప్రభావం వలన, కేతువుకి గురుదృష్టి వలన తల్లిగారి యొక్క ప్రేమ మీకు నిండుగా ఉంటుందండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తాను, లేడీస్ కూడా చెప్తున్నాను. ప్రతి రాశి కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా సమానంగా ఉంటుంది. ఈ కేతు ప్రభావం వలన కూడా కేతు ఫోర్త్ భావం నుండి చదువు ఆటంకాలు కలిగిస్తారు కదా, కరెక్టే. కానీ గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది వలన ఆటంకాలు అనేవి తక్కువ. అంతేకాకుండా మీ తల్లిగారికి, ఇంత చెప్పడానికి తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే మీరు భూములు కానీ, వాహనాలు కానీ, గృహ సౌఖ్యం కానీ ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా సంగీతంలో ఫోర్త్ భావం సంగీతం చూస్తామండి. సంగీతం ఫోర్త్ భావము సంగీతమే కాకుండా బంగారాభరణాలు ఇవి కూడా ఉంటాయి. సో సంగీతంలో బ్రహ్మాండంగా మీరు సాధన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గాయకులకి చాలా అద్భుతమైన కాలం అండి. సంగీత సాధన చేసే వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వంలో మీరు ఉంటారండి. హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా పంచమ స్థానం చాలా బాగుంది కాబట్టి పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా పుత్రుడు కలుగుతారు. అంతేకాకుండా మీ స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు. ప్రేమగా ఉంటారు. ఒక అద్భుతం. అంతేకాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, కళారంగం వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని చెప్తాం మనం. చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోనంటే మీరు ఆచితూచి ఆడవలసిందేనండి. ఇన్వెస్ట్ చేయాల్సిందే. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎవరికి కూడా స్టాక్ మార్కెట్లో వెళ్ళిపోయింది, చేయండి అని చెప్పి ప్రోత్సహించను. ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త అవసరము. ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి. సరే, అది పక్క పెడితే మీకు మాట నేర్పరచడం బాగా వచ్చు. శుభకార్యాలు, ధర్మకార్యాలు మీ ఇంట్లో బ్రహ్మాండంగా చేస్తారు. అంత డౌట్ లేదు. ఇంకా ఆరో భావన కూడా గురుదృష్టి ఉంది కాబట్టి అండి, శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా, రోగ భయాలు లేకుండా హ్యాపీగా అదృష్టవంతులుగా మీరు ఉంటారు. ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే లా రిలేటెడ్ సంబంధించిన ఉన్నటువంటి కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలమైన తీర్పులు అనుకూలంగా మీకు ఉండడము, జరగడానికి అవకాశాలు మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా మీ మేనమామలుగా చాలా బాగుంటుందండి. ఇంకా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. అంటే మీరు సపోజ్ మీ ఎడ్యుకేషన్ రీత్యా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, ఎగ్జామ్స్ రాయడము ఇవి చేస్తుంటారు. వాటిల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి కూడా స్టాంపింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే సప్తమ భావం అంటే 7వ భావాన్ని సరిచూడడం వల్ల భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్యంలో ప్రాబ్లం వస్తుంది. మనస్పర్ధలు వస్తాయి. కొంతకాలం పాటు మీరు కొద్ది కాలం పాటు దూరంగా ఉండడానికి అవకాశాలు మీ జాతకాలు రీచ్ అయినాయి తప్ప అందరికీ మాత్రం ఏం లేవండి. కొంతమందికి మాత్రం కొద్ది కాలం మాత్రం దూరంగా ఉంటారు. ఏదో ప్రయాణాలు చేయడమో, అదే దూర ప్రాంతాల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సప్తమ భావం, సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. సార్ దశమంలో కాదు, 12 భావంలో ఉన్నాడు. ఏదో అందుకనే కొద్దిగా మీరు భార్యాభర్తల విషయంలో చాలా ఇబ్బంది పడతారు. అలాగే వ్యాపారస్తులు విషయంలో కూడా, వ్యాపార భాగస్వాముల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. కొద్దిగా చికాకులు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అష్టమ స్థానం మాత్రం మీకు చాలా బాగుంది. ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు.
ఆరోగ్యవంతులు ఉండడమే కాకుండా మీకు పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి. మీ రాశి వారికి అష్టమభావం అంటే జనరల్గా అష్టమభావం గురు దృష్టి ఉంది కాబట్టి దీర్ఘాయుర్దాయం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏమాత్రం ఇబ్బంది పడరు. ఈ అష్టమభావం కూడా మనం కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అంటాం. వాటిలో కూడా మీకు సమయానుకూలంగా మీకు మంచి ఫేవరబుల్గా తీర్పు రావడానికి మీరు అదృష్టంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. భాగ్యస్థానం చూసుకుందాం. భాగ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు అంటే 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉంటే ఎక్కడైనా చూసుకోండి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీ జాతకంలో కూడా చూసుకోండి. 9th హౌస్లో 10th హౌస్లో ఉంటే వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మీరు అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ రాశి వారికి తీర్థయాత్రలు చేసి తీరుతారు. గురువు గారిని పీఠాధిపతులు కలుస్తారు. ముఖ్యంగా పుణ్య నదుల స్నానాలు, గంగా నదుల స్నానాలు, గంగా దర్శనము, అలాగే మీరు ఇంకా చెప్పాలంటే కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మీరు విద్యార్థులు చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా ఏదో విధంగా మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయము. మీ వ్యాపారాభివృద్ధి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, కోలు, ఐరన్, పెట్రోలియం వాళ్ళకి ఎందుకు శని రాహువులు కదండి వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగం కొద్దిగా నాకు గుర్తును చెప్తున్నాను అనుకోండి, చాలా శని రాహువులు అద్భుతంగా మీకు ఇస్తారు. ఆ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ వ్యాపార వృద్ధే కాకుండా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దశమ భావం మీకు చాలా బ్రహ్మాండంగా ఉందండి. కర్మస్థానం గ్రేట్ అసెట్. రవి బుధులు, శుక్ర శనులు, రాహు ముగ్గురు, శని రాహువులు వాళ్ళతో రవి, ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా చాలా కలిసి వచ్చే అంశము అని చెప్తాం. పదవులు రావడము, అలాగే మీ మాట చలమని అవ్వడము, ప్రజాదరణ అద్భుతంగా ఉండడము చాలా చాలా బాగుంది రాజకీయ నాయకులకి. అలాగే దశమ స్థానంలో శని ఉంటే వాళ్ళు గంగా స్నానం చేసి తీరుతారు. 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. మీకు ఈ నెల చెప్తున్నాం కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా జీవన భృతి కోసము మీ జాతకాలు కూడా చూసుకోండి. 10th భావంలో శని ఉన్నాడంటే జీవన భృతి అంటే మనం ఎస్టాబ్లిష్ అవ్వడం కోసము ఉన్న ఊరు నుంచి విదేశాలు వెళ్ళడమో, దూర ప్రాంతాల్లో నివసించడమో జరుగుతుంది. ఇప్పుడు మీకు జరగబోయేది అదే. మీ బహుశా విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఉద్యోగాలు సంపాదించడము జరుగుతుంది. విద్య తర్వాత ఉద్యోగమే కదా, ఖచ్చితంగా ఉంటుంది. దశమస్థానం రవిబుధులు అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే బుధశుక్రుల కాంబినేషన్. బుధశుక్రులు అంటే సినిమా రంగం. అసలే మీది కూడా సినిమా రంగం కదండి. అత్యంత రాజకారుడు ఎవరు? మీ రాశికి శుక్రుడు లాభంలో దశమస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు. 14 నుంచి బ్రహ్మాండంగా ఉంటాడు. సో ఈ కాంబినేషన్ వల్ల కూడా మీకు చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు అనర్గళంగా మాట్లాడే శక్తి, చర్చలలో పాల్గొనడం, డిబేట్స్లో పాల్గొంటూ ఉంటారు. కళారంగ వైభవం చాలా బాగుంటుంది. కొత్త బట్టలు, ఆభరణ యోగం, ముఖం అందంగా ఉండడము చాలా బాగుంటుంది. అంతేకాకుండా శనిశుక్రులు, ఇంతమంది కాంబినేషన్ చెప్పాలండి. దశమంలో శనిశుక్రులు ఉన్నారంటే మీరు చాలామంది పాటలు పాడడం, రాయడం, రచయితలు అంటాం కదా, రచయితలకి అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. శుక్రుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఇలా చెప్పుకుంటే రాశుల గురించి చెప్పడమే కాకుండా వాళ్ళ గ్రహాల యొక్క ప్రభావం కూడా చెప్తుంటే ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది. సరే, అలాగా బాగుందండి. ముఖ్యంగా శని రాహువులు దశమంలో అంటే మాట్లాడండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఫ్లైట్స్లో ఎక్కి తిరిగేట్ చేస్తుంటారు. శని కంటే అత్యంత బలమైన వాడు రాహు. మంచి ఫలితాలు ఇవ్వడంలో రాహు తర్వాత ఇంకెవరైనా అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. దశమంలో 5 గ్రహాల యొక్క ప్రభావము మీకు చాలా బాగుంది. అంటే ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారంటే సందేహం లేదండి. మీ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా వృషభ రాశి తర్వాత మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. 5 గ్రహాల ప్రభావం అంటే మాటల దశమస్థానం, కర్మస్థానం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చెప్పాలంటే 11వ భావంలో రవి మాట్లాడండి. 14వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థితిలోకి 3 డిగ్రీల దగ్గర వచ్చేలా ఉంటాడు. ఆ ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు రవి. 11వ భావంలో రవి అన్ని రంగాల్లోనూ విజయం సాధన. అంతేకాకుండా పొలిటికల్ రంగంలోనూ విజయం సాధించడము, మీ నాన్నగారికి చాలా అద్భుతంగా ఉండడము, నాన్నగారికి ఆయుష్ చాలా బాగుండడము, మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలోనూ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏ వ్యాపారాల్లోనూ. అలాగే మీకు ఇంత చెప్పడం మర్చిపోయాను, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కూడా
అద్భుతమైన కాలం అండి. శని రాహువులు చాలా బాగుంటుంది, అద్భుతం. రవి ఉన్నాడంటే మీకు అద్భుతంగా ఉందండి. మీకు దశమంలో 5 గ్రహాలు, లాభస్థానంలో రవి పెట్టుకుని ఉండడం వలన ఏప్రిల్ మొత్తం కూడా విజయం మీదే. పైగా గురుడు కూడా వ్యయభావంలో ఉండడం వలన సప్తమాధిపతి అండ్ దశమాధిపతి రవి మీకు ఉండడం వలన కొద్దిగా మీకు ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. విదేశాలు వెళ్తారు. మంచి మంచి వాటికి గుళ్ళకి గోపురాలకి దానాలు ఇవ్వడము జరుగుతుంది. సన్మానాలు మీకు బాగా జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతం అండి. వృషభ రాశి మీ మిథున రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించడం వలన, అలాగే శివాభిషేకాలు చేయించుకోవడం వలన, శ్రీరామచంద్రుని యొక్క ప్రభావం మీ మీద ఉండడం వలన, ఈ నెలలో కూడా శ్రీరామనవమి 6వ తారీఖు రావడం వలన 6వ తారీఖుని శ్రీరామచంద్రుని కొలవడము, అలాగే ఒంటిమిట్ట ఆయన శ్రీరామచంద్రుడు 14వ తారీఖుని ఆయన్ని కొలవడం, శ్రీరామచంద్రుడిని కొలవడం వలన, కళ్యాణాలు చేయించుకోవడం వలన శ్రీరామచంద్రుడికి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుంచి బయటపడేసేవాడు శ్రీరామచంద్రుడు ఒక్కడే కదండి. సో శ్రీరామచంద్రుడు పూజించడం వలన మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనం వాటి నుంచి దాటుతాము. మీకు కష్టాలు ఏం లేవండి, అద్భుతంగా ఉన్నాయి. సర్వము శుభమే ఉంటుంది. కొద్దిగా భార్యాభర్తల విషయంలో తప్ప అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అందుకనే భార్యాభర్తలు అనురంగంగా ఉండాలంటే శ్రీరామచంద్రుడినే కొలవాలి. సో శ్రీరామచంద్రుడిని కొలవడము, అలాగే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.